హాయ్ ఫ్రెండ్స్, స్త్రీ అంటే కొన్ని కులాల కలయికే స్త్రీ రూపంగా మనం చెప్పుకోవచ్చు. ఉదాహరణకి ప్రపంచంలో తెల్లవారుజామున లేచేది ఒక రైతు కుటుంబం. మరి మహిళ తెల్లవారుజామున లేచి రైతు కుటుంబం, రైతు కులంగా గుర్తింపబడుతుంది. తర్వాత తన పాడి గేదెల పాలుని పితికి అమ్ముతుంది. అప్పుడు యాదవ కులానికి సంబంధించిన మహిళగా చెప్పుకోవచ్చు. తర్వాత ఇల్లును మొత్తం శుభ్రంగా ఊడ్చి ఒక పాకి ఒక రిలీజ్ ఒక మహిళగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత అంటులు శుభ్రంగా కూర్చొని శుభ్రంగా కడిగితే అది ఒక కుమ్మరిగా మనం భావించుకోవచ్చు. తర్వాత తన ఇంట్లో మనుషుల బట్టలు మొత్తం ఉతికి ఒక రజక చాకలి మహిళగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత మరలా ఇంట్లో అందరికీ వంట వండేసి అందరికీ సమానంగా పంచిపెట్టడంలో ఒక పేదరాశి పెద్ద ఒక పూట కూలి వృత్తిరాలుగా మనం గుర్తించవచ్చు. తర్వాత తన పిల్లలకి శుభ్రంగా పౌడర్ కొట్టి స్నానం చేయించి తలదువ్వటంలో ఒక నాయబ్రాహ్మణ ఒక మంగళి మహిళగా మనం గుర్తించవచ్చు అన్నమాట. ఇలాంటివన్నీ మనం చెప్పుకుంటూ పోతే ఒక మహిళలో విధాల కులాల రూపాలు పనులు ఉన్నాయి కాబట్టి మహిళని వివిధ కులాల రూపమే మహిళని మనం చెప్పుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.